Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. గడప దగ్గర చిన్న చిన్న ఊర్లీస్లో చక్కగా వాటర్ పోసి ఒక పువ్వు వేసి అట్లా పెడుతూ ఉంటాను. అయితే మొన్నటి వరకు సమ్మర్ కదా, ఫ్లవర్స్ అవన్నీ డ్రై అయిపోతాయి, వాటర్ కూడా త్వరగా ఇవాపరేట్ అవుతాయి అని చెప్పి పెట్టలేదు. ఇంక ఇప్పుడు కొంచెం చల్లబడిపోయింది కాబట్టి డైలీ పెట్టేస్తున్నాను. పువ్వులు వాడిపోయినాయి అని తెచ్చి లోపల పెట్టా. నెమ్మదిగా కిచెన్లో పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నా అనమాట. పొద్దున్నే అరౌండ్ 6 o'clockకి అట్లాగా నిద్ర లేచాను. ముందు లేవగానే పప్పు నానబెట్టేసి బియ్యం కూడా కడిగి నానబెట్టేసి ఉంచాను. వంకాయ చింత చిగురు అండ్ టొమాటో పప్పు సింపుల్గా అయిపోతాయి అనమాట. సో ఆ రెండు ప్లాన్ చేసుకున్నా. జూన్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ముందు జాగ్రత్త కోసం అని చెప్పి ఎటువంటి జలుబులు జ్వరాలు రాకుండా ప్రతిరోజు ఏదో ఒక కషాయం తాగుదాము అని అనుకుంటున్నా. ఇవాళైతే వామాకు కషాయం పెట్టుకున్నాను. ఇదైతే నా బాల్కనీలో ఊరికే పెరిగిపోతుంది, అసలు ఏం కేర్ కూడా తీసుకోవసరం లేదు. సో ఫస్ట్ రెస్పిరేటరీ హెల్త్కి మంచిది కాబట్టి దీంతో మొదలు పెట్టేశాను. ఏబీసీ జ్యూస్ కోసం అని చెప్పి బీట్రూట్ క్యారెట్ కూడా తీసి బయట పెట్టేశాను. కషాయం మరుగుతుంది అండ్ కర్రీస్ కూడా స్టవ్ మీద పెట్టేసి ఉంచాను. ఫ్రిడ్జ్లో కొన్ని కావాల్సినవి ఉంటే అవన్నీ తెచ్చి ఇంకా రెడీగా పెట్టేసుకుంటా. ఇప్పుడు వంట చేసుకుంటూనే కషాయం కూడా తాగుతాను. వాటర్ మాత్రము ఎర్లీ మార్నింగ్ జస్ట్ 1 glass తాగాను. కొద్దిగా చల్లగా ఉండటం వలన ఎక్కువ అయితే తాగబుద్ధి కాలేదు. వంకాయ చింత చిగురు ఎప్పుడూ కూడా ఒక స్పెషల్ రెసిపీ లాగా అయితే చూపించినట్టు గుర్తులేదు. సో ఇది ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఎప్పుడన్నా తప్పకుండా షేర్ చేస్తా. ఇంకా ఇక్కడ నుంచి ఫాస్ట్గా మల్టీటాస్కింగ్ చేసేసుకోవాలి. ఇది అందరిళ్లలో ఉండేదేనండి, కాకపోతే ఊరికే అలా చూపిస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా. ఫస్ట్ అయితే టొమాటో పప్పు ఆల్రెడీ ఉడకపెట్టేసాను కదా, ఆ తర్వాత రైస్ పెట్టాను అనమాట అల్యూమినియం కుక్కర్లో. అండ్ ఒక పక్కన వంకాయ చింత చిగురు రెడీ అవుతుంది. జ్యూస్కి కావాల్సినవి రెడీ పెట్టేసి ఇంకా తాలింపు కూడా ఫస్ట్ వేసేసుకుంటే ఈ పప్పు కంప్లీట్ అవుతుంది. దీన్ని పక్కన నుంచి చేసేసి జ్యూస్ కూడా తీస్తాను. ఈలోపు కర్రీ కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మన వ్యూవర్ ఒకరు అన్నారనమాట, కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకోవచ్చు కదా, బ్లెండర్ కన్నా కూడా వాటిల్లో జ్యూస్ చేసుకుంటే మంచిది అని. యాక్చువల్లీ నా దగ్గర ఉందండి, కానీ నేను యూస్ చేయటం లేదు. క్లీనింగ్ చాలా టీడియస్ జాబ్ అనమాట. ఫిల్టర్స్ అవన్నీ ప్రతిరోజు బ్రష్ చేసి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంత టైం స్పెండ్ చేయబుద్ది కాక బ్లెండర్ యూస్ చేసేస్తాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మష్రూమ్స్ అండ్ మిక్స్డ్ క్యాప్సికమ్ తోటి చేసేస్తున్నాను. సో జస్ట్ సాటెడ్ వెజిటబుల్స్ లాగా. సిద్ధుకైతే పక్కన ఎగ్ స్క్రాంబుల్ చేస్తా. మా హస్బెండ్కి ఏమో ఓన్లీ క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ ఇచ్చేస్తాను విత్ జ్యూస్ అనమాట. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. మా హస్బెండ్ కూడా వర్క్ స్టార్ట్ చేసేసారనమాట. సో తనకి ఏంటంటే మధ్యలో జస్ట్ స్నాక్ లాగా ఉంటుందని చెప్పి కొన్ని నట్స్ అవి పెడదాం అనుకున్నాను. సోక్డ్ ఆల్మండ్స్ ఉన్నాయి, దాంతోపాటు సాల్టెడ్ పిస్తాషియోస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇస్తున్నాను. ఇవేంటంటే ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తున్నాను అండి నేను. బయట ఉంచితే ర్యాన్సిడ్ అయిపోతుంది, అంటే ముక్క వాసన వచ్చేస్తుంది అనమాట. ఒకలాగా పాడైపోయి నూనె కంపు కొడుతుంది అని అనుకుంటాం కదా మనము, సో అట్లా అవుతుంది. అందుకని చెప్పి ఇవి ఫ్రిడ్జ్లోనే ఉంచుతున్నాను. ఇలా అందిస్తే తప్పించి అసలు తినరండి తీసుకొని, అందుకని కొన్ని కావాల్సినవి అంతవరకు తింటారని చెప్పి బౌల్లో పెట్టేస్తున్నాను. అపార్ట్మెంట్ పార్కింగ్లో కొన్ని మొక్కలు పెట్టుకుంటా కదా, అందులో ఒక మల్లె చెట్టు ఉంటుంది. బోల్డ్ అని మల్లెపూలు వచ్చాయన్నమాట ఇవాళ. అప్పుడప్పుడేమో ఎవరైనా కోసేసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కసారి అలా ఉంచేస్తారనమాట. సో మా మేడ్ ఏంటంటే తను పైకి వచ్చేటప్పుడు చూసిందంట, ఇంకా మొత్తం పువ్వులన్నీ కోసుకొచ్చింది. మార్నింగ్ 10 o'clock 11 o'clock ఆ టైంలో డోర్స్ అన్నీ వేసేస్తా అనమాట. అసలు ఎంత మంచి స్మెల్ ఉందంటే లివింగ్ రూమ్లో. ఈ మల్లెపూల వెరైటీనే కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా పెటల్స్ షార్ప్గా ఉంటాయి, కొంచెం గుబురుగా అనిపిస్తుంది. గుండు మల్లిలాగా రౌండ్గా ఉండదు అనమాట. బాగుంటుంది చూడటానికి కూడా. మన వ్యూవర్ ఒకరు బుద్ధ వాల్ ఆర్ట్ చూపించమన్నారు. సో నా లివింగ్ రూమ్లో 2 బుద్ధాస్ ఉంటాయి కాబట్టి ఏదో నాకు అర్థం కాలేదు, అందుకని 2 చూపిస్తున్నాను. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రూము కొంచెం డస్టింగ్ చేసుకుంటూ సర్దుతూ వస్తున్నా అనమాట. మా మేడ్ అప్పుడే వచ్చింది. ఇంకా తనేమో పాత్రలు అవన్నీ కడుగుతూ ఉంటే నేనేమో ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను. ప్రతిరోజు స్టవ్ మీద ఉండే ప్లేట్స్ స్టాండ్స్ అవన్నీ కూడా క్లీన్ చేపిస్తాను.
ఒక్కొక్కసారి జస్ట్ అలా నూనె చిందులు పడతాయి, పెద్ద డర్టీ అవ్వదు చూసారా, అప్పుడేమో వైప్ చేసేసి వదిలేస్తాను అనమాట. కొంచెం డీప్ క్లీన్ చేయాలి లేదా ఏదన్నా బాగా జిగురుగా ఉంది, స్మెల్ వస్తుంది అని అన్నప్పుడు మిస్టర్ మజిల్ క్లీనర్ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నేను. సో అది స్ప్రే చేసేసి వైప్ చేసేస్తాను. ఈవెన్ విండోస్ మీద కూడా అంతే అండి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, లైక్ మీకు విండోస్ మీద డస్ట్ పడుతుందా, క్లీన్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. నేను ఫ్రీక్వెంట్గా తుడిచేస్తూ ఉంటాను, పెద్ద గ్యాప్ అయితే ఇవ్వను అనమాట. ఎప్పుడైనా ఊరెళ్ళినా లేదా ఒంట్లో బాగోలేదు సో అట్లా డస్ట్ పేరుకుంటుంది, కానీ నేనైతే ఇట్లా వంట చేసిన ప్రతిసారి కూడా జస్ట్ ఉత్త వాటర్తో అయినా సరే విండోస్ వైప్ చేసేస్తా. ఇప్పుడు మా స్టవ్ పెట్టిన ఏరియా చూసారంటే వెనక టైల్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ చిందులైతే పడవు. ఏమన్నా పడితే గ్రిల్ మీద లేదా విండో బయట పడుతూ ఉంటాయి. సో అవేం చేస్తా అంటే అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేసేస్తూ ఉంటాను. విండో అదంతా కూడా నీట్గా వాష్ అయిపోతుంది, డస్ట్ పోతుంది అనమాట. మా హస్బెండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కూడా అరౌండ్ 1:30కి అట్లాగా లంచ్ చేస్తూ ఉంటాము. సో తను లంచ్కి అప్పుడే వచ్చారు. నేనేమో అప్పటిదాకా సిరీస్ చూశాను, ద గ్లోరీ అని చెప్పి కొరియన్ సిరీస్ చూస్తున్నానని చెప్పాను కదా, అది 16 ఎపిసోడ్స్ ఉంది నెట్ఫ్లిక్స్లో. నాకైతే కొంచెం లైక్ సస్పెన్స్ లాగా ఉండి ఇంక దానికి అడిక్ట్ అయిపోయాను అనమాట. డైలీ చూస్తున్నా. మధ్యలో ఆబ్వియస్లీ 1-2 ఎపిసోడ్స్ బాగోవు, అవేంటంటే కొంచెం అట్లా బ్రౌజ్ చేసుకుంటా, కాసేపు స్కిప్ చేస్తా, కాసేపు ఇంకా అట్లా చూస్తాను. ఈవినింగ్ సిద్ధు స్కూల్ నుంచి వచ్చేసరికి పఫ్ పేస్ట్రీ షీట్స్ తోటి ఏదన్నా ఒక స్నాక్ చేద్దాము అనుకున్నా. యాక్చువల్గా పఫ్స్ చేద్దాము, లైక్ వెజ్జీ పఫ్స్ ఉంటాయి కదా అనుకుంటే పొటాటోస్ లేవు. సరే అయితే నాకు ఒకటి గుర్తొచ్చింది, యూఎస్లో ఉన్నప్పుడు ఎగ్ పఫ్స్ చేసేదాన్ని. అయితే ఆ పేస్ట్రీ షీట్స్ ఏంటంటే దీనికన్నా చాలా పెద్దగా ఉంటాయి. కొద్దిగా ఎండ్స్ అవి కట్ చేసేసి చిన్న పేస్ట్రీస్ జస్ట్ ఒక హాఫ్ ఎగ్ పెట్టి చేసేదాన్ని అనమాట. కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, వాటి మీద సిన్నమన్ పౌడర్ అండ్ షుగర్ వేసేసి సిన్నమన్ స్టిక్స్ అని చెప్పి చేసేదాన్ని. సో అది గుర్తొచ్చింది. సరే ఎటు వెజ్జీ పఫ్స్ తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు అది చేసేద్దాము సిన్నమన్ స్టిక్స్ అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బటర్ని మెల్ట్ చేస్తున్నా. బటర్ ఆప్షనల్ అండి, ఉంటే బాగుంటుంది, ఎందుకో నేను ఈ రెసిపీలో చూపిస్తాను. బటర్ వచ్చేసరికి జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు మనం హీట్ చేసుకుంటే చాలు, జస్ట్ మెల్ట్ అవుతుంది అనమాట. వేడిగా కూడా అవనవసరం లేదు. ఇది యాక్చువల్లీ అవెన్లో చేస్తారనమాట ఈ రెసిపీ. ఒకవేళ అవెన్ లేని వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చా అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో అదైతే నేను అంత రికమెండ్ చేయను, ఎందుకంటే పఫ్ పేస్ట్రీ షీట్స్ చక్కగా ఇలా పఫ్ అవుతాయి, లేయర్స్గా వస్తాయి. మనకేంటంటే కుక్కర్లో ఉన్న హీట్ సరిపోదు, కేక్ బేకింగ్కి సరిపోయినట్టుగా దీనికి సరిపోకపోవచ్చు. సో అందుకని చెప్పి నేను అంత రికమెండ్ చేయను. ఒకవేళ స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను కుక్కర్లో బేక్ చేసుకుంటాను అంటే జస్ట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ పేస్ట్రీ షీట్స్ వచ్చేసరికి ఫ్రోజన్ పేస్ట్రీ షీట్స్ అనమాట. సో మనం బయటికి తీసి పెట్టిన వెంటనే ఎంత త్వరగా అంటే అంత త్వరగా చేసుకోగలిగితే అవి మన చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఒక చిన్న బౌల్లో వైట్ షుగర్ అండ్ సిన్నమన్ పౌడర్ యాడ్ చేశాను. వైట్ షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా షుగర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా ట్రై చేయండి. మామూలుగా పఫ్స్కి ఏంటంటే మనం ఏం చేస్తాము, ఆ షీట్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయటమో సంథింగ్, లేకపోతే మామూలుగా ఇట్లాగా నార్మల్గా ఫోల్డ్ చేయటమో చేస్తాము. బట్ ఈ సిన్నమన్ స్టిక్స్కి ఏంటంటే చక్కగా కట్ చేసుకోవాలి. డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు మనము. నేను యాక్చువల్లీ రౌండ్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఫస్ట్, అన్నీ కూడా అలాగే చేద్దాం అనుకున్నా. అంటే రౌండ్ నేను ఎప్పుడు ట్రై చేయలే ఇంతకుముందు. సో సరిగ్గా పఫ్ అవ్వకపోతే మళ్ళీ రెసిపీ ఫెయిల్ అవుతుంది అని చెప్పి కొన్ని రౌండ్స్, కొన్నేమో లైక్ ట్విస్ట్ చేసినట్టు అట్లా చేశాను. సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తా. ఇలా రోల్ చేసుకోవడానికి ఒక సింగిల్ పేస్ట్రీ షీట్ని 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా షుగర్ పెట్టేసేసి ఇట్లా రోల్ చేసేస్తున్నాను. ఒక బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ పెట్టేసి ఉంచా, అందులో ఈ రోల్ చేసిన పేస్ట్రీ డవ్ పెట్టేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇట్లా మనకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ పఫ్ పేస్ట్రీ షీట్స్ నాకు బాగా నచ్చాయి. బయట మనకి బేకరీలో పఫ్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఏంటంటే సాగినట్లు అనిపిస్తే ఒక్కొక్కసారి బాగానే ఉంటాయి. అండ్ ఆ టేస్ట్ వైజ్గా కూడా వాటిలో డాల్డా ఎక్కువ తెలుస్తుంది బేకరీస్లోవి. బట్ దీంట్లో ఏంటంటే అసలు అట్లా ఎక్కువ తెలియట్లేదు అనమాట. కంపారిటివ్లీ నాకు ఇది బెటర్గా అనిపించింది. ఇది ఫుల్గా మంచిది అని నేనైతే చెప్పను.
అంటే ఇవన్నీ కూడా లైక్ మైదా ఇంకా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ వీటితోనే చేస్తూ ఉంటారు కదా. సో ఇది చూడండి, నేనైతే దీన్ని ట్విస్ట్ చేస్తున్నాను. మామూలుగా ఇప్పుడు ఇలా ట్విస్ట్ చేసేదానికి ఒక పఫ్ పేస్ట్రీ షీట్ని 3 స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చేసింది రోల్స్ చేసింది ఏంటంటే సన్నగా కట్ చేసా, ఇది కొంచెము విడ్త్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. మధ్యలో షుగర్ పెట్టేసి కొంచెం క్లోజ్ చేసినట్లు అట్లా పట్టుకొని ఇలా ట్విస్ట్ చేసేయాలన్నమాట. ట్విస్టెడ్ షేప్ అయితే మనకి కనిపిస్తుంది చూడండి. ఎట్ ద ఎండ్ మనకి మొత్తం అంతా కూడా లైక్ ట్విస్ట్ చేసినట్టు బాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో ఒక షేప్ తెద్దామని చెప్పి ట్రై చేసా కానీ నాకు రాలేదండి, కుదరలేదన్నమాట. మొత్తం ఫ్లాట్గా అయిపోయింది. కాకపోతే చూడటానికి బాగుంది. బటర్ని ఇప్పుడు లైట్గా బ్రష్ చేస్తాను, ఎందుకంటే ఇది పైన కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావడానికి. బాగా రోస్ట్ అయ్యి మంచి కలర్ వస్తుంది. యాక్చువల్గా అమెరికన్స్ ఏం చేస్తారంటే ఎగ్ వైట్స్ అప్లై చేస్తారు, ఎగ్ వాష్ అంటారనమాట. అదైతే ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో షైనీగా వస్తుంది అనమాట. మనం ఏంటంటే ఇంకా వెజిటేరియన్ కింద చేస్తున్నాం కాబట్టి జస్ట్ నేనైతే బటర్ అప్లై చేస్తాను. ఈవెన్ యాపిల్ పై చేసినప్పుడు కూడా బటరే అప్లై చేస్తాను. ఇప్పుడు అంతా సెట్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేని అవెన్లో పెట్టేసేయాలి. అవెన్ని ఆల్రెడీ నేను ప్రీహీట్ చేశాను. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 5 to 10 minutes పాటు మనం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేసుకున్న వెంటనే బేకింగ్ ట్రే పెట్టేస్తే హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ సెట్టింగ్స్ చెప్తాను. టాప్ రాడ్ అండ్ బాటమ్ రాడ్ రెండు హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకోవాలి. ఇవి కొన్ని అవెన్స్కి ఉంటే కొన్నిటికి ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. టైమర్ వచ్చేసరికి 15 minutes or 20 minutes స్టార్టింగ్ టైం పెట్టుకోండి. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే మనం నెక్స్ట్ టైంని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బేక్ అయ్యేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. వనీలా కేక్ ఒకటి, ఈ సిన్నమన్ రోల్స్, ఏదో మనం ఒక క్యాఫేలో ఉన్నట్టు అలా ఫీల్ అవుతాం అనమాట. సో స్టేజ్ బై స్టేజ్ ఇట్లాగా మనం వాచ్ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన కలర్ వచ్చినప్పుడు ఇంకా అవన్నీ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. బేకింగ్ ట్రే తీసి బయట పెట్టాను, కొంచెం కూల్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ అవెన్ కూడా బాగా వేడిగా ఉంటుంది కదా, అప్పటి వరకు డోర్ అయితే ఫుల్గా నేను క్లోజ్ చేయనండి, ఎందుకంటే స్మెల్ అంతా లోపల పట్టేసినట్టు అవుతుంది. సో అది కూల్ డౌన్ అయ్యే వరకు కూడా ఇలా హాఫ్ ఓపెన్ చేసి ఉంచుతా. ఫైనల్లీ రోల్స్ రెడీ అయ్యాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా, అవి మాడలేదు. యాక్చువల్గా సిన్నమన్ పౌడర్ అండ్ షుగర్ కొంచెం ఎక్కువ వేసాను వాటికి, అంటే లాస్ట్ సెట్ చేసిన వాటికి. సో అందుకని డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే వాళ్ళకి రోల్ చేసినవి బాగా నచ్చాయట. యాక్చువల్గా అయితే ట్విస్ట్ చేశాను కదా ఫస్ట్ అంతా కూడా, అలా ఆ మెథడ్లోనే చేసేదాన్ని. సో ఈసారి ఊరికే అట్లా 3 కూడా ట్రై చేశాను, ఏది బాగా వస్తుందా అని చెప్పి. జస్ట్ టీ ఆర్ కాఫీ తోటి ఒక చిన్న స్నాక్ లాగా ఎంజాయ్ చేసాము. అటు పెద్ద హెవీగా ఉండదు, అలా అని లైట్ ఫుడ్ కూడా కాదులేండి. డిన్నర్లోకి దోశలోకి అని చెప్పి ఆనియన్ చట్నీ చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్లో మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, చింతపండు ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేయకూడదండి, జస్ట్ 1 minute సాటే చేసి తీసేయాలన్నమాట. అంటే అటు పచ్చిగా ఉండవు, ఫుల్గా ఉడికి ఉండవు. మిరపకాయలు, చింతపండు అవి తీసి ముందు మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్లో ఇంగువ అండ్ ఆవాలు వేస్తున్నాను. ఇంతకన్నా తాలింపులో ఇంకెక్కువ వేయనవసరం అవసరం లేదు. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఆనియన్ చట్నీ రోట్లో చేసుకుంటారు, కొద్దిగా కచ్చాపచ్చాగా కొంచెం జ్యూసీగా అట్లా ఉంటుంది. బట్ మిక్సీలో వేసేస్తే ఇట్లా పేస్ట్ అయిపోతుంది కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా 15 days వరకు నిలవ ఉంటుంది. మనకి అసలు స్మెల్ కానీ బూజు పట్టడం అట్లా ఏమీ ఉండదు, ఎందుకంటే వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఆనియన్స్ మాత్రము ఫ్రై చేయవసరం లేదండి, జస్ట్ ఒక 1 minute పాటు సాటే చేస్తే జస్ట్ అలా ట్రాన్స్పరెంట్ అవుతుంది కదా, ఇంకప్పుడు తీసేసి మిక్సీ పట్టుకోవటమే. ఇప్పుడు దోశ కూడా ప్రిపేర్ చేస్తాను కదా, కోకోనట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలోకి కోకోనట్ చట్నీ అండ్ ఆనియన్ చట్నీ, ఈ కాంబినేషన్ అయితే అసలు సూపర్గా ఉంటుంది. ఆనియన్ చట్నీ చేసినప్పుడు మాత్రం కోకోనట్ చట్నీ లేకుండా అయితే వీళ్ళు తినరు. సో అందుకని చెప్పి 2 చేశాను అనమాట.
ఈవినింగ్ అయితే నాకు అసలు చాలా హడావుడిగా ఉంటుంది. ఒకేసారి బ్యాడ్మింటన్ నుంచి తీసుకురావటము, డిన్నర్, ప్యారలల్‌గానేమో నేను ఈ వాయిస్ ఓవర్, ఎడిటింగ్‌లు ఇవన్నీ చేసుకుంటా ఉంటాను. నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రెప్స్ చేసుకోవాలి, కిచెన్ క్లీన్ చేసుకోవాలి, బోలెడన్ని పనులుంటాయి సాయంత్రం అయితే. దీంతోటి వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.